వీక్షకులకు స్వాగతం, నమస్కారం. అఖండ 2 బాలయ్య తాండవం. బాలయ్య తెర మీద తాండవం చేస్తూ ఉంటే బాలయ్య అభిమానులు థియేటర్లో తాండవం చేయడం సిద్ధం అవుతున్నారు. డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న అఖండ 2 సినిమాకి ఇప్పటి నుండే బారులు దూరి థియేటర్ల దగ్గర వేచి చూస్తున్నారు అభిమానులు. హైదరాబాద్ కేపీహెచ్పీ కాలనీ కైతలాపూర్లో అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ కార్యక్రమానికి వేలాది మందిగా అభిమానుల మధ్య బాలకృష్ణ గారు చెప్పిన డైలాగులు అదరాహో జై బాలయ్య అంటూ నినాదాలతో మారు మోగింది హౌసింగ్ బోర్డు. ప్రీ ఈవెంట్ కార్యక్రమం మీద మనతో విశ్లేషించడానికి చర్చించడానికి ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలత గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. అఖండ 2 బాలయ్య తాండవం, అభిమానుల శివతాండవం, కైతలాపూర్లో అభిమానుల మధ్య అద్భుతంగా జరిగిన ఈవెంట్. ఆ సినిమా గురించి మీరు ఎట్లా విశ్లేషిస్తారు? బాలయ్య తాండవం ఏ రకంగా ఉండే అవకాశం ఉందంటారు? నేను కొడితే ఎక్స్రేలే కాదు హిస్టరీలో కనిపించిందని చెప్తాడు చూడండి బాలయ్య బాబు. అట్లాగా ఈయన హిస్టరీ ఎలాంటిది అంటే, చరిత్ర ఎవరైనా రాస్తారు కానీ తను తిరగరాసేవాళ్ళు ఎవరు అంటే, ఆయన చరిత్రని ఆయన ఏదైతే గతంలో అఖండ అనే మూవీతో వచ్చారో ఆ హిస్టరీని కూడా మళ్ళీ బద్దలు కొట్టేది ఆయనే. ఆయనే సాటి. చరిత్ర రాయాలన్నా తిరగరాయాలన్నా బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. నిజంగా అఖండ 2 చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఫోన్లు కూడా వైబ్రేట్ అయిపోతున్నాయి, అంత గొప్పగా ఉందని చెప్పేసి పూనకాలతో ఊగిపోతున్నారు బాలయ్య అభిమానులు. అంటే దీంట్లో ఒక డైలాగ్ ఉందండి, అది కూడా సందర్భమా అసందర్భమా కాకపోతే కొంతమందికి ఇది బాగా సూటబుల్ అయిద్ది అనమాట. అంటే మనం చాగంటి కోటేశ్వరరావు గారి గురించి మాట్లాడే వాళ్ళకి కూడా ఇది బాగా మనం చెప్పుకోవచ్చు. కొండల్లో తొండలు పట్టుకొని తిని బ్రతికే మీరెక్కడ, ప్రతి కొండను క్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడ. కొండల్లో తొండలు పట్టుకుని తినే మీరెక్కడ, ప్రతి కొండని క్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడ. ప్రతి కొండని క్షేత్రంగా మార్చే మేమెక్కడ. మరి అది డైలాగ్ సూపర్గా ఉంది కదా. అది బాలయ్య పవర్ అంటే. అఖండ 2 నిజంగా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారు ప్రజలందరూ కూడా ఈ డైలాగులతోటి. నిజంగా ఇది కూడా చరిత్రలో చాలా మంది ఉంటారు, కానీ చరిత్రను తిరగరాసి మళ్ళీ చరిత్ర సృష్టించేవాడు ఒక్కడే ఉంటాడు, దట్ ఈస్ బాలయ్య. నిజంగా బాలయ్య ఆ రోజున అందరం కూడా ఎన్టీ రామారావు గురించి చెప్పుకుంటూ, ఎన్టీ రామారావు గారు ఆ పుట్టిన టైం ఎలాంటిదో, ఆ కన్న తల్లి కన్న క్షణాలు ఎలాంటివో అని చెప్పుకునేవాళ్ళం. అంటే అట్లాంటి మహాత్ముడు మళ్ళీ పుట్టబోడు, మనం చూడబోము, అలాంటి చరిత్రని వినబోము అనుకున్నప్పుడు ఆ ఇంటి వారసుడుగా నందమూరి వారి ఇంట మళ్ళీ రామారావు గారి గురించి కాదు బాలకృష్ణ గారు కూడా ఉన్నారు. ఆయన చరిత్ర ఒకటైతే ఈయన చరిత్ర ఇంకొకటి. మళ్ళీ కూడా ఆ రాజకీయ రంగం కానివ్వండి, చలనచిత్ర రంగం కానివ్వండి, ఇటు ప్రజల యొక్క సేవా రంగం కానివ్వండి, అన్నిట్లో కూడా ఆయన అదే చెప్తున్నారు బాలయ్య బాబు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో అదే చెప్పారు, అన్ని రంగాల్లో కూడా నేను పాదరసం లాంటి వాడిని, మీరు ఎలా తీసుకువెళితే అంత ఫాస్ట్గా నేను మూవ్ అవుతానని. చాలా గొప్ప విషయం. అది అందరికీ సాధ్యమైద్దా? పరకాయ ప్రవేశం చేయాలని ఎన్టీ రామారావు గారు అన్నట్లుగా తను కూడా చెప్తున్నారు. అంటే వాళ్ళు ఆ కళని ఎలా ఆరాధిస్తున్నారు, మరి అదేవిధంగా కళాభిమానుల్ని వీళ్ళు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు, మరి ఎంత గొప్పగా దాంట్లో పరకాయ ప్రవేశం అంటే ఇంకేం చెప్పాలండి, ఇంకా దానికి మాటలు ఉంటాయో మనం మాట్లాడుకోవటానికి. మరి ఎంత అప్పట్లో చెప్పుకునేవాళ్ళం, ఎన్టీ రామారావు గారు ఒక కృష్ణుడి పాత్ర వేయాలన్నా, ఒక రాముడి పాత్ర వేయాలన్నా ఆయన ఒంటిపూట భోజనం, నేలపడక, మాంసాహారం భుజించకుండా నియమనిష్టలతోటి పోతులూరి శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రం గారి చరిత్ర కానివ్వండి, ఇవన్నీ కూడా. అంటే ఈ రోజున ఏదో డబ్బు కోసం చేస్తున్నారనో ఇంకోటైనో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళకి ఇవన్నీ కూడా ఎంత కష్టపడుతున్నారు, ఎంత కష్టపడితే ఆ శ్రమకి ఫలితం ఈ రోజున మనకు కనిపిస్తుంది అనే దానికి కూడా వీళ్ళందరూ ఒక ఉదాహరణ. దాని పట్ల వాళ్ళు ఎంత గొప్పగా కృషి చేస్తున్నారు. మరి కళామ తల్లి అని ఎంతో గొప్పగా చెప్పుకుంటూ, మరి అన్ని కళల్లో మనం ఎన్నో కళలు ఉన్నాయి, 64 కళల్లో మరి కళామ తల్లి ఈ రోజున వీళ్ళు ఈ సినిమా రూపంలో ప్రేక్షకులను అరరింపజేయటం కానివ్వండి, వాళ్ళ యొక్క టాలెంట్ని నిరూపించుకోవటం కానివ్వండి. ఇక్కడ ఒకటేనండి వాళ్ళకి పెద్ద టార్గెట్ ఏంటంటే హీరోలకి, వీళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా వాళ్ళు ఏ విధంగా మౌల్డ్ అవ్వాలి, వీళ్ళని ఏ విధంగా మనం రంజింపజేయాలి, వాళ్ళని ఏ విధంగా మనం రసవత్తరంగా ఆ కథను ముందుకు తీసుకెళ్ళగలుగుతాం, వాళ్ళ మనసు గెలుచుకోగలుగుతాం. మరి అక్కడ చూస్తే హ్యాట్రిక్ కొట్టారు బాలయ్య బాబు హిందూపూర్లో. మరి ఈ రోజున మూడోసారి ఎమ్మెల్యేగా గెలవటం, అక్కడ కూడా వాళ్ళకి ఎన్నో రకాలుగా సేవలు అందించటం. బసవ తారక్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే చెప్పుకుంటున్నామో మనం అన్న నందమూరి తారక రామారావు గారి సతీమణి పేరు మీద, మరి ఆ రోజున ఆయన కోరిక మీదకి దానికి ఆ రోజున శంకుస్థాపన చేయటం. ఆయన మళ్ళీ అదే శంకుస్థాపన ఆంధ్రప్రదేశ్లో అమరావతి దగ్గర తుళ్ళూరు దగ్గర బాలయ్య బాబు చేయటం. ఆ 2 ఫోటోలు చూస్తుంటే ఆ రోజున అన్నగారు, ఈ రోజున బాలయ్య బాబు గారు, ఎంత గొప్ప అదృష్టం.
ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఈ రోజున అందరికీ ఉంటున్నాయి డబ్బు. కాకపోతే ఎంతమంది చేయగలుగుతున్నారు, ఎంతమంది ప్రజలను అంత మంచిగా సేవలు అందించగలుగుతున్నారు. నిజంగా అఖండ 2 చాలా బాగుంది. అదేదైతే ఈ రోజున మనం ఆ చిన్న చిన్న డైలాగులకి ఈ విధంగా ఉర్రుతలోగటం, ఆ ఆకాశంలో ఏదైతే ఈ హనుమంతుని యొక్క ఆ రూపం కనిపించటం కానివ్వండి, ఆ పిక్చరు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇంకా పూనకాలే అన్నట్లుగా ప్రజలందరూ ఏదైతే వీళ్ళు చూస్తున్న అభిమానులు అందరూ కూడా ఎప్పుడెప్పుడా అని చెప్పేసి ఈ రోజున చూస్తాం. ఈ రోజున 29, రేపు 30, మరి మళ్ళీ 1, 2, 3 అని డేట్లు లెక్క పెట్టుకుంటున్నారు. 5వ తారీఖు ఎప్పుడు వస్తుందా, డిసెంబర్ 5. మరి ఏ విధంగా దానికి సన్నాహాలు, మరి బాలయ్య బాబుకి పాలాభిషేకాలు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అందరం కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాం దీని మీద. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇటువైపు చూస్తే బోయపాటి శ్రీను గారి దర్శకత్వంలో నేను చెప్పారు, పెద్దగా మేము చర్చించుకోం దాని గురించి. మరి ఒక 3 నిమిషాలు మాట్లాడుకుంటే చాలు, నేను ఆ కథలో పరకాయ ప్రవేశం చేస్తానన్నారు బాలయ్య బాబు గారు. ఈ సినిమాకి ఇంకో ప్రత్యేకత ఏంటంటే సహనిర్మాత కాస్ట్యూమ్స్ కూడా నందమూరి తేజస్విని. అవునవునవును, విన్నాను. ఆమె మధ్య ఒక యాడ్ ఫిల్మ్లో నటించింది, అద్భుతంగా నటించింది. అవునవును. అంతే కేర్ తీసుకుని ఈ సినిమాలో బాలయ్య బాబు గారికి కాస్ట్యూమ్స్ కానీ ఆ నిర్మాణ వ్యవహారాలు కానీ అద్భుతంగా చేస్తుందని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. అవును. డిసెంబర్ 5న తెలుగు రాష్ట్రాల తెరల మీద, యావత్ భారతదేశపు తెరల మీద బాలయ్య చేయబోతున్న తాండవాన్ని చుట్టానికి మేము సిద్ధం. మరి మీరు